వారంతా ఒకప్పుడు జనసేన పార్టీలో సీనియర్ లీడర్స్. కానీ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని అయోమయంలో పడ్డారు. పవన్ కళ్యాణ్ కాదని జగన్ పంచన చేరారు. సీన్ కట్ చేస్తే వైసీపీ ఘోర పరాజయంతో జనసేన మాజీల భవిష్యత్ అంధకారంగా మారిందనే చర్చ మొదలైంది. ఎవరా నేతలు? ఈ గండం నుంచి వారెలా గట్టెక్కబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు అన్ని పార్టీల పరిస్థితి అయోమయంగా మారింది. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టుకొస్తావా అంటూ అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీల నేతలకు ఎరవేశాయి. అందులో జనసేన నుంచి ఎక్కువ మంది నేతలు పార్టీ మారారు. పవన్ కళ్యాణ్ కేవలం 21 సీట్లే తీసుకోవడంతో మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ రాదని ఫిక్స్ అయిన జనసేన పార్టీ నాయకులు ఎక్కువ శాతం వైసీపీలోకి జంప్ అయిపోయారు. కానీ ఊహించని రీతిలో కూటమి గెలుపు, వైసీపీ ఘోర పరాజయంతో జంపు జిలానీలు ఎక్కడా కనిపించడం లేదు. జనసేన గెలుస్తుందన్న నమ్మకం లేక, టికెట్ రాలేదన్న కోపంతో వైసీపీలో చేరి ఇప్పుడు కూటమికి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో వెళ్లిపోయిన నేతలంతా అయ్యో అనే పరిస్థితికి వచ్చేశారట. ఎన్నికల ముందు ఫిరాయింపుల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నేతలు ఎక్కువగా వైసీపీలో చేరిపోయారు. అమలాపురంలో రాజాబాబు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ జనసేన నేత డిఎంఆర్ శేఖర్, రాజోలులో బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, పి గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి లాంటి నేతలంతా ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా అయిపోయారు. జనసేన టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో పవన్ కళ్యాణ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైసీపీలో చేరడం, చివరికి ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వైసీపీలో చేరిన జనసేన నేతల పరిస్థితి దయనీయంగా మారింది. జనసేనలో ఉండుంటే నామినేటెడ్ పోస్టులన్నా దక్కేవన్న ఆవేదన వారిని వెంటాడుతోంది. ఇప్పుడు బాధపడ్డా ఎవరు చేసేదేం లేకుండా పోయింది. వైసీపీ గెలుచుంటే రాజాబాబు, పితాని బాలకృష్ణ, డిఎంఆర్ శేఖర్, బొంతు రాజేశ్వరరావు, పాముల రాజేశ్వరి వీరందరికీ సముచిత న్యాయం జరిగి ఉండేది. కానీ కూటమి గెలుపుతో రాజకీయంగా వీరంతా తెరమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఘోర ఓటమితో ఇప్పటికీ వైసీపీ నేతలు నియోజకవర్గాల్లో పెద్దగా తిరగలేకపోతున్నారు. అలాంటిది గెలిచే పార్టీ నుంచి తొందరపడి బయటికెళ్లిపోయామని లోలోపల బాధపడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తమ కథ ముగిసిపోయిందని బాధపడకుండా తిరిగి నిలబడగలిగేలా పోరాటాలు చేస్తే వచ్చే ఎన్నికలకైనా రాజకీయంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రజలకు మరింత దూరమయ్యే పరిస్థితి కొని తెచ్చుకోవలసి వస్తుంది.